సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం మనం. ఆ క్వశ్చన్స్ ఎలా ఇచ్చిందంటే బేసిక్ మోడల్ అన్నట్టు. సో చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అంటే మనం ఇంతకుముందు మనం తీసుకున్నవి ఈ గంటల ముళ్ళు కానీ, నిమిషాల ముళ్ళు కానీ, సెకండ్స్ల ముళ్ళు కానీ. సో ఇక్కడ 25 minutesలో ఎంత కోణం చేస్తుంది, ఆ టైప్ ఆఫ్ అంటే బేసిక్ క్వశ్చన్స్ అనేది మనం ఒకసారి చూద్దాం. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిండంటే ద రేషియో ఆఫ్ స్పీడ్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ ఇన్ 1 minute అన్నాడు. సో ఒక నిమిషం చూడండి, ఒక నిమిషం సమయంలో పెద్ద ముళ్ళు మరియు చిన్న ముళ్ళల మధ్య వేగాల మధ్య నిష్పత్తి ఎంత అంటున్నాడు. పెద్ద ముళ్ళు అలాగే చిన్న ముళ్ళు అంటున్నామంటే సో మనం ఏం రాసుకోవాలి అన్న, మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ అని తీసుకోవాలి అన్న. సో మినిట్ హ్యాండ్ తీసుకుంటున్నా, అవర్ హ్యాండ్ తీసుకుంటున్నా, రైట్. అలా తీసుకుంటే వేగాల మధ్య ఏమన్నాడు మనకి, సో రేషియో అడిగిండి. ఇక్కడ చూడండి, ఫైండ్ ద రేషియో ఆఫ్, ఇక్కడ చూడండి రేషియో బిట్వీన్ స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ అని ఇచ్చిండు కదా. అప్పుడు ఆ రేషియో తీసుకోవాలంటే మనం ఏమనుకున్నాం, యాంగిల్స్ తోటి వెళ్ళాలనే కాన్సెప్ట్ ఒకటి చెప్పాను నేను. సో యాంగిల్స్ తోటి వెళ్ళిపోవచ్చు, అర్థమైందా. యాంగిల్ ఎలా అంటే సో నిమిషాల ముళ్ళు అనేది, చిన్న ముళ్ళు అనేది, మినిట్ హ్యాండ్ అనేది నిమిషానికి ఎంత చేస్తుందని చెప్పినాం మనం, 6 degrees చేస్తుంది అన్నాం. మరి అదే గంటల ముళ్ళు ఎంత చేస్తుందన్నాం మనం, 1/2 degree చేస్తుంది అన్నాం. ఎందుకంటే గంటల ముళ్ళు అయినా మనం మినిట్స్లోకే మార్చుకోవాలి, నిమిషాల ముళ్ళు అయినా మనం మినిట్స్లోకే మార్చుకోవాలి. అప్పుడు 6:1/2 అంటే ఇక్కడ తీసుకోండి, ఈ 2 అనేది ఇటు మల్టిప్లై అవుతుంది కాబట్టి 6 ఇంటూ ఎంత అంటే 2:1 అంటే 6 2s వాల్యూ ఎంత 12. సో 12:1 అనేది మనం స్పీడ్ రేషియోగా తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను ఏంటిది, సో యాంగిల్ తోటి డైరెక్ట్ స్పీడ్ వస్తుంది లేదా ఆర్ అని తీసుకుంటే అప్పుడు మనం సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, సో టైం అన్నట్టు సర్కిల్ తీసుకుంటే సో టైం అనేది తీసుకుంటున్నాం, రైట్. సో ఇది 12 అనుకుంటున్నాం, ఇది 3 అనుకుంటున్నాం, ఇది 6, ఇది 9 కదా. అక్కడ ఏమన్నాడు మనకి, సో వేగాల మధ్య నిష్పత్తి ఎంత అన్నాడు. సో ఈ రకంగా తీసుకుంటే ఇది మినిట్ హ్యాండ్ అని తీసుకోండి, సో నిమిషాల ముళ్ళు. ఇది అవర్ హ్యాండ్ అని తీసుకోండి, సో గంటల ముళ్ళు. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. సో నిమిషాల ముళ్ళు ఒక రౌండ్ కంప్లీట్ చేస్తే ఎంత కంప్లీట్ అవుతుంది, నిమిషాల ముళ్ళు ఒక రౌండ్ కంప్లీట్ అయితే సో 1 గంట కంప్లీట్ అవుతుంది. అంటే ఇప్పుడు మినిట్ హ్యాండ్నో అలాగే అవర్ హ్యాండ్నో మనం ఏం తీసుకోవచ్చు అంటే టైం తీసుకోవచ్చు. సో టైం తీసుకుంటే మినిట్ హ్యాండ్ ఎంత అంటే 1 గంట 1 hour కంప్లీట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ అవర్ హ్యాండ్ అనుకోండి, సో ఇలా చుట్టూ ఇగో చూడండి, ఇది సో చిన్న ముళ్ళు చుట్టూ తిరిగి రావడానికి ఒక చుట్టూ కంప్లీట్ చేసిందంటే 1 round కంప్లీట్ చేసిందంటే 12 hours కంప్లీట్ చేసినట్టు. సో నేను 12 hours అని తీసుకోవచ్చు, రైట్. అప్పుడు మనం సో 1:12 వచ్చింది కాబట్టి సో 1:12 తీసుకోండి. అప్పుడు మనం స్పీడ్లో కన్వర్ట్ చేయాల్సి వస్తే మనం ఏమనుకున్నాం చూడండి, ఇగో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ మనకి నిమిషాల ముళ్ళు కవర్ చేసిందో ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా సో మినిట్ అండ్ అవర్ అండ్ గంటల ముళ్ళు కూడా అంతే కవర్ చేసింది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ అనుకోండి, సో ఈ డిస్టెన్స్ సో నిమిషాల ముళ్ళు ఎంత కవర్ చేసిందో అదే డిస్టెన్స్ని సో గంటల ముళ్ళు కూడా అంతే కవర్ చేసింది. సో డిస్టెన్స్ ఈక్వల్ అయినప్పుడు నేనేమంటా, టైము ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ అవుతుంది అన్న. అంటే కాలం మరియు వేగాలు విలోమానుపాతంలో ఉంటాయి అనేది కాన్సెప్ట్, అర్థమైందా. సో అప్పుడు విలోమం కాబట్టి 12 ఏం రాసుకోవచ్చు అంటే 1. కానీ ఇదంతా అవసరం లేదు, సో జస్ట్ మనం యాంగిల్ పైన వెళ్ళిపోతే బెటర్ అన్నట్టు, అర్థమవుతుందా. ఇది కాన్సెప్ట్. సో ఆన్సర్ ఏం తీసుకోవచ్చు అంటే 12:1 అనేది ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద రిలేటివ్ స్పీడ్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ ఇన్ 1 minute అంటున్నాడు. సో చూడండి, 1 నిమిషంలో నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు మధ్య సాపేక్ష వేగం మనం డిస్కస్ చేసిందే కదా. సాపేక్ష వేగం అన్నప్పుడు నేనేమన్నా రిలేటివ్ స్పీడ్. సో రిలేటివ్ స్పీడ్ అన్నప్పుడు మనం తీసుకోవాల్సింది రిలేటివ్ స్పీడ్ అని తీసుకోవాలి. సో సాపేక్ష వేగం అంటాం. మరి సాపేక్ష వేగం అన్నప్పుడు నేనేమంటున్నా, సో సాపేక్ష వేగం అన్నప్పుడు నేనేం తీసుకోమన్నా, మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒకే దిశలో వెళ్తా అంటే అని చెప్పలేదా, అలా అన్నట్టు. అందుకోసం మనకి ఇంతకుముందు వచ్చింది ఏంటిది అని అంటే ఇక్కడ ఏమి ఇచ్చిండు, సో గంటల ముళ్ళు అలాగే ఇంకోటి ఏంటంటే నిమిషాల ముళ్ళు ఇచ్చిండు. మరి ఇక్కడ చూడండి మినిట్ హ్యాండ్ అలాగే అవర్ హ్యాండ్ ఇచ్చిండు. సో మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మనం ఏం తీసుకుంటాం, సో యాంగిల్ తీసుకుంటాం. అంటే వేగాల మధ్య నేనేమన్నా ఇంతకుముందు యాంగిల్ ఇచ్చింది చూడండి, ఇంతకుముందు ఇది యాంగిల్ తోటే కదా. సో కోణం ఏదైతే ఉందో దాంతో స్పీడ్గా మార్చుకోవచ్చు కదా.
అలా మనం ఏం తీసుకోవచ్చు, సో యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవచ్చు. మరి ఇదేమో 6 degrees చేసింది, ఇదేమో నిమిషానికి 1/2 degree చేసింది. మరి మనకి డిఫరెన్స్ రిలేటివ్ స్పీడ్ అడిగిండు అంటే, సో రిలేటివ్ స్పీడ్ అడిగిండు అని అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే 6 degreesకును 1/2 degreesకి మధ్య తేడా చూస్తాం. అప్పుడు మనకు ఎంత వస్తుంది అని అంటే 5.5 degrees వస్తుంది అంటున్నా, రైట్. సో రిలేటివ్ స్పీడ్ 5.5 degrees. దాన్ని ఏం రాయొచ్చు అని అంటే 2 5 10 + 1 ఎంత అంటే 11/2 degrees అని కూడా చెప్పచ్చు. దీన్ని మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కూడా మనం చూసుకోవచ్చు. యాంగిల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కూడా మనం తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఈ రకంగా అన్నట్టు 11/2 యాంగిల్ తీసుకున్నాం. అయిపోయిందా? లేదు, మనం సాపేక్ష వేగం అంటే నేను ఆల్రెడీ మళ్ళీ డిస్కస్ చేస్తున్నా. సో ఇది ఒక క్లాక్ అని తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నట్టు ఇక్కడ, సో ఇలా క్లాక్ అని తీసుకున్నప్పుడు 12, అలాగే 6, ఇలాగే 3, ఇలాగే 9. ఇప్పుడు 2 ముళ్ళులు అంటే సో ఇక్కడ నిమిషాల ముళ్ళు కానీ, అలాగే ఇంకోటి ఏం తీసుకుంటుంది ఇక్కడ గంటల ముళ్ళు కానీ. సో అవర్ హ్యాండ్ కానీ లేదంటే మినిట్ హ్యాండ్ కానీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి, సో ఇక్కడ అవర్ హ్యాండ్ అయినా ఇలాగే మూవ్ అవుతుంది, అలాగే సో మినిట్ హ్యాండ్ అయినా కూడా ఇలాగే మూవ్ అవుతుంది కాబట్టి ఒకే సైడ్లో మూవ్ అయితే మనం ఏమని చెప్తాం చూడండి. టైమ్ అండ్ డిస్టెన్స్లో మనం ఒకటి తీసుకుంటాం. ఏంటిది అని అంటే, సో 2 బస్సులు సేమ్ డైరెక్షన్లో మూవ్ అయితే, సో ఈ బస్సు కానీ 2 బస్సులు సేమ్ డైరెక్షన్లో వెళ్తే ఇది S1 ఇది S2 అయితే దాని యొక్క రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది అంటే S1 - S2 డిఫరెన్స్ అవుతుంది. అర్థమవుతుందా? సో డిఫరెన్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనం డిఫరెన్స్ చూస్తాం. 5.5 degrees అని చెప్పాలి. అర్థమైందా? సో ఆప్షన్ ఏమని రాసుకోవచ్చు, ఆప్షన్ బి అనేది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద యాంగిల్ కవర్డ్ బై ద అవర్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఇన్ 1/4th hour అన్నాడు. పావు గంట సమయంలో గంటల ముళ్ళు ఎంత కోణం చేస్తుంది అన్నాడు. పావు గంట అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, సో 1/4th hour అని అతనే కదా ఇచ్చిండు. 1/4th hour అన్నప్పుడు మరి మనం దాన్ని నిమిషాలకి కన్వర్ట్ చేయాలి అని అంటే 1/4 ఇంటూ ఏం చేస్తామంటే 60 చేస్తాం. అర్థమవుతుందా? సో ఇంటూ 60 చేస్తాం. మరి 60 చేసినప్పుడు ఎన్ని నిమిషాలు వస్తుంది? సో 1/4 అంటే నువ్వు జనరల్గా అనుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది ఇంటూ 60 అయితేనే 15 వస్తుందా అని ఏం లేదు అక్కడ. పావు గంట అంటే 15 నిమిషాలు అన్నట్టే కదా, 15, 30, 45, 60 అన్నట్టు. అలా మనం ఏం తీసుకోవచ్చు, 15 అంటే 15 minutes వచ్చింది. దీన్ని మినిట్స్ అని చెప్తావచ్చు. సో 15 minutes అని తీసుకుంటే మరి ఇక్కడ ఏమన్నాడు, గంటల ముళ్ళు అన్నాడు. గంటల ముళ్ళు నిమిషానికి ఎంత చేస్తుంది అన్నాడు. సో పర్ మినిట్. సో ఇక్కడ అవర్ హ్యాండ్ అనేది చూడండి, అవర్ హ్యాండ్. సో ఇక్కడ చూడండి మనకు అవర్ హ్యాండ్ అనేది ఏమనుకున్నాం మనం, సో 1/2 degrees పర్ మినిట్ అని తీసుకున్నాం మనం. అర్థమవుతుందా? సో గంటల ముళ్ళు నిమిషానికి ఎన్ని డిగ్రీలు చేస్తుందని చెప్పినాం మనం, 1/2 degree చేస్తుంది. కానీ ఎన్ని నిమిషాలు అన్నాడు, 15 నిమిషాలు అన్నాడు. అప్పుడు డైరెక్ట్ 15ని హాఫ్ చేసేస్తే సరిపోతుంది కదా. అలా 15 హాఫ్ చేస్తే మనకి 7.5 యాంగిల్ అనేది సో చేస్తుంది అని చెప్పచ్చు. అర్థమవుతుందా? సో అలా 7.5 అనేది ఆన్సర్ తీసుకోవాలి. ఆప్షన్ ఏం తీసుకోవచ్చు, 7.5 degrees అంటే ఆప్షన్ సెకండ్ కరెక్ట్ అవుతుంది. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ గంటల ముళ్ళు ఇస్తే మనం గంటల ముళ్ళు నిమిషానికి ఎంత చేస్తుందని చూడాలి. నిమిషాల ముళ్ళు ఇస్తే అది సెకండ్లు కానీ లేదంటే నిమిషాన్ని కానీ చూడాలి. గంటల ముళ్ళు ఒకవేళ గంటకి ఎంత అన్నా కూడా తీసుకోవాలి. అర్థమవుతుందా? సో నేను ఫస్టే చెప్పాను. సో ఇక్కడ హౌ మచ్ యాంగిల్ కవర్డ్ బై ద అవర్ హ్యాండ్ ఇన్ 1 hour అంటే 30 degrees అవుతుంది. ఇన్ 1 minute అయితే పర్ మినిట్ అయితే 1/2 degrees, రైట్. సో ఇలా తీసుకోవాలి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4th one చూడండి. వాట్ ఈస్ ద యాంగిల్ కవర్డ్ బై ద సెకండ్స్. చూడండి సెకండ్స్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఇన్ 40 seconds అంటున్నాడు. సమయంలో 40 సెకండ్ల సమయంలో చూడండి, 40 సెకండ్ల సమయంలో మన సెకండ్ల ముళ్ళు ఎంత కోణం చేస్తుంది అని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? సెకండ్ల ముళ్ళు అన్నాడు కదా, అప్పుడు మనం సెకండ్స్ తీసుకోవాలి. సో సెకండ్స్ తీసుకుంటే సెకండ్స్ హ్యాండ్ అనేది మనం ఏం తీసుకుంటాం చెప్పండి. సెకండ్స్ హ్యాండ్ అనేది ఏమనుకున్నాం మనం, సో టోటల్ సర్కిల్ 360 ఉంటే అప్పుడు దీన్ని బై ఎంత 60 సెకండ్స్లలో 60 seconds అయితే
జీరో జీరో కట్ చేస్తే ఈచ్ సెకండ్ 1 సెకండ్ అనేది ఎన్ని యాంగిల్ చేస్తుంది 6 డిగ్రీస్ చేస్తుంది అనుకున్నాం. మరి ఇలా అనుకున్నప్పుడు సెకండ్స్ హ్యాండ్ అనేది మనకి ఇక్కడ ఎంత సమయంలో అన్నాడు 40 సెకండ్స్లో. 1 సెకండ్స్లో ఎంత 6 డిగ్రీస్. అలా సింపుల్గా 1 సెకండ్కి 6 డిగ్రీస్ అయితే 40 సెకండ్స్కి ఎంత అని తీసుకోవచ్చు. 1 సెకండ్కి 6 డిగ్రీస్ అయితే 40 సెకండ్స్కి ఎంత అంటే మల్టిప్లై అవడే కదా అలా. సో ఇలా చేయొచ్చు. లేదు అనుకోండి అంటే ఇప్పుడు ఇంటూ ఎంత అంటే 6 అన్నట్టే కదా ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తే 1 × 6 6 40 × 6 240 అని చెప్పాలి. సో ఇలా చేయొచ్చు. లేదు అనుకోండి 1 సెకండ్కి 60 డిగ్రీస్ అయినప్పుడు 6 డిగ్రీస్ అయినప్పుడు షార్ట్ కట్ సింపుల్ ఏమైనా డైరెక్ట్ అన్నట్టు ఇక్కడ 40 సెకండ్స్కి ఇంటూ 16 చేసేస్తే సరిపోతుంది. 4 6 ఎంత 24. సో 240 డిగ్రీస్ చేస్తుంది అనేది ఆన్సర్. అంటే ఇప్పుడు నిమిషాల సెకండ్ల ముళ్ళు ఎన్ని సెకండ్స్ తిరిగింది ఇక్కడ ఆ రకంగా అన్నట్టు చూడండి 40. సో ఇప్పుడు ఇది వాచ్ కదా, ఇది 12 కదా, ఇది 3 కదా, ఇది 6, ఇది 7, ఇది 8, ఇది 9, ఇది 10, ఇది 11 కదా. సెకండ్ల ముళ్ళు అన్నట్టు చూడండి సెకండ్ల ముళ్ళు ఇలా తీసుకున్నాం అనుకోండి అప్పుడు 40 వరకు వచ్చింది కదా. ఇక్కడ నుండి ఇలా తిరిగి వచ్చింది అంటే ఎక్కడ వరకు వచ్చింది 40. సో ఇక్కడ వరకు వచ్చింది అంటే ఈ కోణం ఎంత ఇప్పుడు ఈ కోణం యాంగిల్ ఎంత అంటే 240 డిగ్రీస్ అని చెప్పాలి. ఏం చెప్పాలి 240 డిగ్రీస్. ఇది కాన్సెప్ట్. మరి అవతల ఏముంటుంది అంటే ఏం చెప్తారు మీరు? సో ఇలా తిరిగింది ఎంత అంటే 240. మరి అవతల ఎంత అంటే ఏం చెప్తారు ఇక్కడ? మరి 120 తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే టోటల్ యాంగిల్ ఎంత 360. అర్థమైందా? ఆ రకంగా. మరి ఆప్షన్ ఏంటిది మనకి? ఆప్షన్ సి థర్డ్ వన్ రైట్ అవుతుంది. మా నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యాంగిల్ కవర్డ్ బై ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఇన్ 50 సెకండ్స్ అన్నాడు. 50 సెకండ్ సమయంలో నిమిషాల ముళ్ళు ఎంత కోణం చేస్తుంది? నిమిషాల ముళ్ళు మనం ఎంత అనుకున్నాం చెప్పండి. సో మినిట్ హ్యాండ్ అని తీసుకుంటాం. మినిట్ హ్యాండ్ నిమిషాల ముళ్ళు ఒక 360 డిగ్రీస్ టోటల్ అయితే మరి నిమిషాల ముళ్ళు సెకండ్స్లలో అడుగుతున్నాడు. చూడండి సెకండ్స్లలో అడుగుతున్నాడు. మీరు ఏం చేస్తారు చెప్పండి? సో సెకండ్స్లలో అడిగినప్పుడు సో మినిట్స్ హ్యాండ్ని సెకండ్స్లో మార్చుకుంటాం. మరి ఫస్ట్ ఏంటంటే నిమిషాల్లో ఉంటుంది. మరి నిమిషానికి ఎంత 60 నిమిషాలకు 360 కదా. అప్పుడు పర్ మినిట్ సో 1 మినిట్కి ఎంత అంటే 6 డిగ్రీస్ ఉంటుంది. 1 మినిట్కి 6 డిగ్రీస్ అంటే మనం 1 సెకండ్స్కి ఎంత అని చెప్పుకున్నాం 1/10 డిగ్రీస్ అని చెప్పుకున్నాం. ఎలా చెప్పుకున్నాం చెప్పండి? అంటే 60 సెకండ్స్కి 6 డిగ్రీస్ అయితే సో 1 సెకండ్కి ఎంత? సో ఇది మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 1/10 వస్తుంది. సో 1/10ని డైరెక్ట్ షార్ట్ కట్ ఏం తీసుకోవచ్చు ఇంటూ 50 అని తీసుకోండి. ఎందుకంటే 50 సెకండ్స్లలో అన్నాడు. 1 సెకండ్లో 1/10 అయితే 50 సెకండ్స్కి ఎంత అంటే మల్టిప్లై చేసేయండి. 10 ఎన్ని టైమ్స్ అవుతుంది 5 టైమ్స్. సో 5 డిగ్రీస్ అనేది ఆన్సర్ అయిపోతుంది. రైట్. సో 5 డిగ్రీస్ అనేది ఆప్షన్ 4th వన్ రైట్. నెక్స్ట్ వన్, what is the angle covered by the minute hand when the covered angle 20 degrees by అవర్ హ్యాండ్ అన్నాడు. చూడండి గంటల ముళ్ళు 20 డిగ్రీల కోణం చేసే సమయంలో నిమిషాల ముళ్ళు ఎంత కోణం చేస్తుంది అనేది క్వశ్చన్. ఇంపార్టెంట్ బేసిక్సే కానీ సో కొంచెం షార్ట్ కట్ వెళ్ళాలి. చాలామంది ఏం చేస్తారంటే దీన్ని ప్రొసీజర్ తీసుకుంటారు. అంటే గంటల ముళ్ళు తీసుకొని నిమిషాల ముళ్ళు అట్లా కన్వర్ట్ చేస్తారు అన్నట్టు. ఇక్కడ ఏమన్నాడు వాట్ ఈస్ ద యాంగిల్ కవర్డ్ బై ద మినిట్ హ్యాండ్ అంటే సో నిమిషాల ముళ్ళు ఎంత కోణం చేస్తుంది ఎప్పుడు ఈ గంటల ముళ్ళు 20 డిగ్రీలు చేసే సమయానికి. అర్థమవుతుందా? అంటే చాలామంది ఏం చేస్తారంటే దీన్ని ప్రొసీజర్ అని ఫాలో అవుతారు. సో ప్రొసీజర్ కాన్సెప్ట్ ఫాలో అవుతారు. గంటల ముళ్ళు అన్నాడు కాబట్టి అవర్ హ్యాండ్ గురించి తీసుకుంటారు. మరి అవర్ హ్యాండ్ అనేది 20 డిగ్రీస్. మరి 20 డిగ్రీస్ అన్నప్పుడు అవర్ హ్యాండ్ అంటే మనం ఏం తీసుకున్నాం 1 మినిట్కి ఎన్ని డిగ్రీస్ అని తీసుకున్నాం మనం ½ డిగ్రీస్ అని తీసుకున్నాం. 1 మినిట్కి ½ డిగ్రీస్ అయినప్పుడు మనకి 20 డిగ్రీస్కి ఎంత అని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తారు చాలామంది. అర్థమవుతుందా? ఇలా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తారు. అలా చేసిన తర్వాత నీకు ఏమొస్తుంది ఇది ఇంటూ ఇది బై ఇది వస్తుంది. అంటే 1 × 20 బై మళ్ళీ ½ అని చేస్తారు. చాలామంది ఇలాగే చేస్తారు. అప్పుడు ఇంటూ 2 అవుతుంది కాబట్టి సో ఇక్కడ 20 × 2 40 డిగ్రీస్ అవుతుంది. రైట్. ఎంత అవుతుంది 40 డిగ్రీస్ అంటే 40 మినిట్స్ అవుతుంది. 40 డిగ్రీస్ సో 40 మినిట్స్ అవుతుంది. రైట్. సో 40 నిమిషాలు అంటే అదే సమయంలో అది చేసే సమయంలో సో
ఈక్వల్ టైం అన్నట్టు. అదే టైంలో నిమిషాల ముళ్ళు ఎంత చేస్తుంది? మరి అదే టైంలో నిమిషాల ముళ్ళు ఎంత చేస్తుంది అని అంటే సో మినిట్ హ్యాండ్ తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుంటే నిమిషాల ముళ్ళు ఎంత? నిమిషాల ముళ్ళు మీకు తెలుసు, పెద్ద ముళ్ళు నిమిషానికి ఎంత చేస్తుందంటే మనం ఏమనుకున్నాం చెప్పండి? 1 మినిట్కి 6 డిగ్రీస్ చేస్తుంది అనుకున్నాం, అంతేనా? మరి అలాంటప్పుడు 40 మినిట్స్కి ఎంత? 40 మినిట్స్కి ఎంత? అప్పుడు 40 × 6 అంటే మనకి ఎంత రాసుకోవచ్చు ఇక్కడ? 240 డిగ్రీస్. అర్థమవుతుందా? మరి ఇలా చేసే బదులు, ఇదంతా చేసే బదులు సింపుల్గా షార్ట్ కట్ చెప్తా చూడండి. ఏంటిది అని అంటే రైట్. సో ఇక్కడ మినిట్ హ్యాండ్ అని తీసుకుంటాం, అవర్ హ్యాండ్ అని తీసుకోండి. రైట్, అవర్ హ్యాండ్ అని తీసుకోండి. మరి సో ఇక్కడ గంటల ముళ్ళుతోటి నిమిషాల ముళ్ళును పోల్చిండు కాబట్టి, సో గంటల ముళ్ళుతో నిమిషాల ముళ్ళును పోల్చిండు కాబట్టి అప్పుడు మనం సో ఇక్కడ నిమిషాల ముళ్ళును గంటల ముళ్ళు కంపారిజన్లో మనం ఇది ఏమనుకున్నాం? 6 డిగ్రీలు. ఇదేమనుకున్నాం? ½ డిగ్రీస్. అంటే 1 మినిట్కి. సో ఒక నిమిషానికి ఇది 6 డిగ్రీలు అయితే ఇది ఏమనుకున్నాం? ½ డిగ్రీస్ అనుకున్నాం. మరి గంటల ముళ్ళు ఎన్ని డిగ్రీలు కోణం చేసింది? 20 డిగ్రీస్ కోణం చేసింది. మరి 20 డిగ్రీస్ చేసుకుంటే హాఫ్ అనేది 20 కావాలంటే ఇంటూ ఎంత అవ్వాలి? డబల్ అవ్వాలి. సో హాఫ్ ఒకటైతే ఇంటూ 20 అవుతుంది. ఇది హాఫ్ కాబట్టి డబల్ అయితేనే కదా 20 అవుతుంది. అప్పుడు ఇది కూడా ఇంటూ 40 చేసేయండి. 640 ఏం రాసుకోవచ్చు ఇక్కడ? సో 240. సో 240 డిగ్రీస్ అనేది యాంగిల్స్ రైట్ అయిపోతుంది. ఇలా డబుల్ అవసరం లేదు. అర్థమవుతుందా? సో 240 ఆప్షన్ 2 రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యాంగిల్ కవర్డ్ బై ద మినిట్ హ్యాండ్ వెన్ ద యాంగిల్ కవర్డ్ 60 డిగ్రీస్ బై ద అవర్ హ్యాండ్ అన్నాడు. అంటే చూడండి, గంటల ముళ్ళు 60 డిగ్రీలకు అంటే కోణం చేసే సమయంలో అంటే అదే టైంలో నిమిషాల ముళ్ళు ఎంత కోణం చేస్తుంది? అర్థమవుతుందా? మళ్ళీ సేమ్ కాన్సెప్టే కదా, ఫాలో అవ్వచ్చు కదా. అప్పుడు నేను చెప్పే షార్ట్ కట్ మీరు ఫాలో అయితే సో నిమిషాల ముళ్ళు సరే అవర్ అండే తీసుకోండి ఇక్కడ. సో గంటల ముళ్ళు అలాగే నిమిషాల ముళ్ళు మినిట్ హ్యాండ్ అని తీసుకుంటాం. మరి 1 నిమిషంలో తీసుకుంటే, మినిట్లో తీసుకుంటే ఇది ఎన్ని డిగ్రీలు చేస్తుంది? 6. ఇది ఎన్ని డిగ్రీలు చేస్తుంది? ½ డిగ్రీస్. మనకి మరి గంటల ముళ్ళు ఎంత డిగ్రీలు చేస్తుంది అన్నట్టు? సో ఇక్కడ 6 డిగ్రీస్ చేస్తుంది అన్నట్టు. అంటే మనకి ఇక్కడ టైం ఈక్వల్ అన్నట్టు. అదే టైంలో సో అదే టైంలో టైం ఈక్వల్ కాబట్టి డైరెక్ట్ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? అప్పుడు ½ డిగ్రీస్ 6 డిగ్రీస్ అని తెలుసు కదా మీకు. సో మినిట్ హ్యాండ్ ఇది మనం ఇక్కడ ఏం తీసుకోవచ్చు? ఇక్కడ ½ డిగ్రీస్ తీసుకోవచ్చు. ఇదెంత అన్నట్టు? 6 డిగ్రీస్ తీసుకోవచ్చు, తెలుసు కదా. అలాంటప్పుడు ½ డిగ్రీస్ ఇది 6 డిగ్రీస్, ఇది ఎంత అవుతుంది అన్నట్టు? 60 అవుతుంది. అంటే ఇది తీసుకుంటే మనకి ఇక్కడ సో గంటల ముళ్ళు అన్నాడు కాబట్టి 1 మినిట్. సో ఇది ఎంత అనుకోవచ్చు ఇక్కడ? సో 60 డిగ్రీస్, ఎందుకంటే గంటలు ఇది. సో గంటల ముళ్ళు అనేది 60 డిగ్రీలు, నిమిషాల ముళ్ళు అనేది సో ఎంత అనేది కదా క్వశ్చన్. అప్పుడు 1/2. ఇంతకుముందు నేను 1/2 20 కావాలంటే డబుల్ అవుతుంది అని లేదా? ఇప్పుడు ఇంతకుముందు మనం ఏమనుకున్నాం? ఇక్కడ 1/2 20 అవ్వాలంటే 20కి డబుల్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా సో 60కి ఎంత తీసుకోవాలి? ఇక్కడ 120. మరి ఇక్కడ 120 ఏంటంటే ఇక్కడ కూడా ఎంత అవ్వాలి మనకి? 120. 12 6 ఎంత రాసుకోవచ్చు? 720. అంటే అదే టైంలో నిమిషాల ముళ్ళు ఎంత చేస్తుంది? 720 డిగ్రీస్ చేస్తుంది. సో ఆప్షన్ ఎంత? సో 4 అన్నట్టు. అంటే మనకి జస్ట్ రేషియో కాన్సెప్ట్లో వెళ్ళిపోవచ్చు అన్నట్టు. అర్థమైందా? అంత సింపుల్గా చేసుకోవచ్చు. రైట్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8th one అన్నట్టు. సో వాట్ ఈస్ ద యాంగిల్ కవర్డ్ బై ద మినిట్ హ్యాండ్ when the angle covered 240 degrees by the seconds hand? సో సెకండ్స్ హ్యాండ్, ఇక్కడ సెకండ్స్ హ్యాండ్. సో ఇప్పుడు తీసుకుంటే సెకండ్ల ముళ్ళు 240 డిగ్రీల కోణం చేసే సమయంలో నిమిషాల ముళ్ళు ఎంత కోణం చేస్తుంది? అర్థమవుతుందా? మరి చూడండి, సమయం అనేది ఒకటి. సో ఇక్కడ నిమిషాల ముళ్ళు, ఇక్కడ దేని గురించి ఇచ్చింది చెప్పండి? సెకండ్స్ అన్నాడు. రైట్, మళ్ళీ నేను చెప్పిన షార్ట్ కట్ ఫాలో అవుతుంది. అంటే మీరు ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? ప్రొసీజర్ మళ్ళీ చాలామంది సో ప్రొసీజర్ ఫాలో అవ్వద్దు. నేను ఏమంటున్నా, సెకండ్స్ ముళ్ళు మనం ఏమనుకున్నాం? సో సెకండ్స్ హ్యాండ్ అనేది మనం ఏమనుకున్నాం? ఒక సెకండ్కి ఎన్ని డిగ్రీలు చేస్తుంది? 6 డిగ్రీస్ చేస్తుంది. సో ఒక సెకండ్కి ఎన్ని డిగ్రీస్ చేస్తారంటే 6 డిగ్రీస్ చేస్తారు. మరి అలాగే 240 డిగ్రీలు చేయడానికి ఎంత అంటే ఇప్పుడు ఏం చేస్తారు? ఇదేంటి? ఇది బై 6 అంటే 240 బై ఎంత వస్తుంది? 6. మరి ఇది డిగ్రీసే, ఇది డిగ్రీస్ కాబట్టి మనకి ఆ ఆన్సర్ అనేది సెకండ్లో వస్తుంది. అంటే 6×4 అంటే 40 సెకండ్లో వస్తుంది. మరి అదే టైం అన్నాడు కదా, అదే టైం అన్నాడు కాబట్టి అదే టైంకి మనం ఏం తీసుకోవాలి? నిమిషాల ముళ్ళు మినిట్ హ్యాండ్ తీసుకోవాలి. మరి 40 సెకండ్లు అంటే మనం ఒక్కొక్క సెకండ్కి నిమిషాల ముళ్ళు ఎంత చేస్తుంది? నిమిషాల ముళ్ళు అనేది ఒక సెకండ్కి మనం ఏమనుకున్నాం చెప్పండి? 1/10 డిగ్రీస్ చేస్తుంది అనుకున్నామా లేదా?
అనుకున్నాం. మరి 1/10 చేసుకోవచ్చు కదా, అప్పుడు కట్ చేస్తే నీకు అంత వస్తుంది 4 degrees. కానీ నేనేమంటున్నా, సెకండ్స్ అండ్ మినిట్స్ అండ్ కంపారిజన్ ఉన్నప్పుడు, సో చూడండి సెకండ్స్ హ్యాండ్ అలాగే సో మినిట్ హ్యాండ్ అనేది కంపారిజన్ ఉన్నప్పుడు, మరి ఇంతకుముందు మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు నేను మినిట్ హ్యాండ్ను అవర్ హ్యాండ్ అనేది తీసుకుంటే, మరి అవర్ని నిమిషాల్లోకి తీసుకున్నా, మినిట్ని మినిట్లోకి తీసుకున్నా. మరి ఇక్కడ అంటే అవర్ అనేది మినిట్లోకి కన్వర్ట్ అయింది, తక్కువ ఉన్న దానికి కన్వర్ట్ అయింది. మరి ఇక్కడ నిమిషాలు అనేది కూడా సెకండ్లో కన్వర్ట్ అవ్వాలి. సో సెకండ్స్లో రేషియో తీసుకోండి. అర్థమవుతుందా? సెకండ్స్లో రేషియో ఇది ఎన్ని డిగ్రీలు? 6 డిగ్రీలు. ఇది ఎన్ని డిగ్రీలు? 1/10 degrees. అర్థమవుతుందా? ఇక్కడ నీకు ఇచ్చింది 240, దేని గురించి ఇచ్చిండు? సెకండ్స్ అండ్ యాంగిల్ ఇచ్చిండు. సో సెకండ్స్ హ్యాండ్ యాంగిల్ గురించి ఇచ్చిండు కాబట్టి దీన్ని ఇంటూ ఏం చేస్తారు? 240. మరి ఇంటూ ఎంత మల్టిపుల్ అవుతుంది చెప్పండి? 40s. మరి 640s 240 అయినప్పుడు ఇది కూడా ఎంత చేసుకోవాలి? 40. మరి 0 కట్ చేసినాం అనుకోండి, యాంగిల్ ఎంత అన్నట్టు? 4 degrees. వస్తుందా రాదా? ఇది ప్రొసీజర్ అవసరం లేదు. అర్థమవుతుందా? అప్పుడు నాకు 4 degrees అనే ఆన్సర్ వస్తుంది. సో ఓన్లీ 4 degrees, 40 కాదు. అర్థమవుతుందా? ఓన్లీ 4 degrees అనే ఆన్సర్ వస్తుంది. సో ఓన్లీ 4 degrees. క్లియర్ కదా? రైట్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద యాంగిల్ కవర్డ్ బై ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఫ్రమ్ 4:58 AM to 5:04 AM ఇన్ ఏ డే? ప్రత్యేకమైన ఒక రోజులో ఉదయం 4:58 నుంచి 5:04 వరకు ఒక నిమిషాల ముళ్ళు ఎంత కోణం చేస్తుంది అనేది కాన్సెప్ట్. సో ఇలా మనకి టైం ఇచ్చిండు. బిఫోర్ ఏంటంటే జస్ట్ మనకి కంపారిజన్ కావచ్చు, లేదంటే మనం డైరెక్ట్ సో 15 secondsలో ఎంత అలానే డైరెక్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో దిస్ టైం టు దిస్ టైం అంటే అది ఎన్ని మినిట్స్ అనేది, ఆ గ్యాప్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తూ దాన్ని నిమిషాల ముళ్ళు అయితే నిమిషాల ముళ్ళు, ఒకలా గంటల ముళ్ళు అయితే గంటల ముళ్ళు, లేదంటే సెకండ్స్ అయితే సెకండ్స్, అలా మనం తీసుకోవాలి. రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే చూడండి, సో ఈ రకంగా మనం ఒక క్లాక్ తీసుకుంటున్నా. చూడండి, క్లాక్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది? ఇక్కడ 12, అలాగే 3, నెక్స్ట్ 6, ఇక్కడ 9 వచ్చింది. ఇప్పుడు 4:58 అన్నాడంటే ఇగో 4, ఇక్కడ 5. ఇదంతా ఎగ్జామ్లో తీసుకోవద్దు మీరు, అర్థమవుతుందా? సో ఇదంతా డిజైన్ చేసుకుంటూ ఉండొద్దు. నేను చెప్పే షార్ట్ కట్ ఒక్కటి ఫాలో అయితే సరిపోతుంది. సో 10, ఇక్కడ 11. ఇప్పుడు 4:58 అవుతుంది అని అంటే మనం ఏం రాసుకోవచ్చు అని అంటే, సో ఇక్కడ నియర్లీ ఇక్కడ 5 అన్నట్టే కదా ఇక్కడ. సో నియర్లీ 5 అవర్ హ్యాండ్ అనేది. సో ఇది గంటల ముళ్ళు, అవర్ హ్యాండ్ వస్తుంది. మరి 4:58 అంటే ఇదే కదా, మరి మనకి ఇక్కడ ఇది నిమిషాల ముళ్ళే కదా ఉండాలి. సో నిమిషాల ముళ్ళు. మినిట్ హ్యాండ్ టైం ఎంత అవుతుంది? 4:58. మరి అది ఎక్కడికి జరిగింది? సో ఇక్కడ 1, ఇక్కడ 2 ఉంటుంది కదా. సో 1కి జరిగింది అంటే 5 hours 4 minutes అంటే మరి 5 ఇదైతే 5 అన్నట్టు, అంటే దీని నియర్లో అన్నట్టే కదా. సో ఇక్కడ వరకు వచ్చింది అంటే, సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ యొక్క యాంగిల్ ఎంత అనేది క్వశ్చన్. ఆ గ్యాప్ యాంగిల్ ఎంత? సో ఆ గ్యాప్ యాంగిల్ ఎంత అంటే ఎన్ని మినిట్స్ కవర్ చేసిందో తెలుసుకోవాలి కదా. అప్పుడు 4:58 రైట్. అలా 2 ఎక్కడి వరకు ఇచ్చాలి? 5. సో 04. మరి 4:58 అంటే 2 minutes ప్లస్ ఇది ఎంత? 6 minutes అన్నట్టే కదా, 6 నిమిషాలు. మరి 6 నిమిషాలను నిమిషాల ముళ్ళు ఇక్కడ మినిట్ హ్యాండ్ అన్నాడు కాబట్టి, సో మినిట్ హ్యాండ్ అనేది 1 minute-కి ఎంత చేస్తుందన్న నేను? సో 6 degrees చేస్తుంది. ఎన్ని డిగ్రీలు చేస్తుంది? 6 degrees చేస్తుంది. అప్పుడు 1 minute-కి 6 degrees కాబట్టి 6 into 6 అంటే ఎన్ని డిగ్రీలు అవ్వాలి? 36 degrees అవ్వాలి. ఎంత అవ్వాలి? 36. సో దట్ ఈస్ ద ఆప్షన్ ఏ, అంటే 36 degrees రైట్ ఆన్సర్. ఇలా ఇదంతా డిజైన్ చేసుకుంటూ ఉండకండి, సింపుల్గా ఇలా ఫాలో అయిపోండి. రైట్. మన నెక్స్ట్ క్వశ్చన్. హౌ మచ్ టైమ్ గెట్ ద మినిట్ హ్యాండ్ మోర్ దెన్ అవర్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఇన్ 1 hour? ఒక గంట సమయంలో గంటల ముళ్ళు కంటే నిమిషాల ముళ్ళు ఎంత ఎక్కువగా పొందును అన్నాడు. ఎంత ఎక్కువగా పొందును? సో ఇది క్వశ్చన్. సో ఇది కూడా మనకి బేసిక్లో ఇంపార్టెంట్ అనే చెప్పచ్చు. అలా ఏమని తీసుకుంటామంటే చూడండి, ఒక గంట సమయంలో అన్నాడు, 1 hourలో తీసుకోవాలి. సో ఇప్పుడు మనం క్లాక్ తీసుకున్నాం అనుకోండి. సో ప్రతిదానికి క్లాక్ డయాగ్రామ్ తీసుకుంటా నేను. సో ఇది క్లాక్ తీసుకున్నాం అనుకోండి, 12, అలాగే 3, అలాగే 6, అలాగే 9. సో ఇలా తీసుకున్నాం రైట్. ఇలా తీసుకుంటే ఇప్పుడు చూడండి, సో ఇక్కడ ఈ రకంగా నిమిషాల ముళ్ళు కానీ, మినిట్ హ్యాండ్ కానీ, అలాగే అవర్ హ్యాండ్ కానీ ఒకే దగ్గర ఉంది. సో అలాగే అవర్ హ్యాండ్ కానీ ఒకే దగ్గర ఉంది. అర్థమైందా?
మరి ఇవి ఇటు మూవ్ అవ్వాలి, క్లాక్ వైజ్ డైరెక్షన్ మూవ్ అవ్వాలి. సో ఇలా మూవ్ అవ్వాలంటే ఇది 1, ఇది 2 అవ్వాలి, ఇది 1, ఇదేమవ్వాలి 2. సో ఈ రకంగా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే, ఇప్పుడు ఇలా మూవ్ అయినప్పుడు 1 గంట అన్నాడు కాబట్టి 1 గంట అన్నాడు కాబట్టి గంటల ముళ్ళు ఎక్కడికి వస్తుంది? 1 మీదికి వస్తుంది. సో గంటల ముళ్ళు ఎక్కడికి వస్తుంది? 1 మీదికి వస్తుంది. మరి నిమిషాల ముళ్ళు మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఇదంతా తిరిగేసి మళ్ళా 12 దగ్గరికే కదా ఉండేది. అప్పుడు ఇది 12 దగ్గరికే ఉంటుంది. మరి ఇప్పుడు చూద్దాం. అంటే ఇక్కడ నిమిషాల ముళ్ళు ఎంత ఎక్కువగా పొందును అంటే వాటి యొక్క టైమింగ్స్ తీసుకోండి. టైమింగ్ తీసుకుంటే మినిట్ హ్యాండ్ అలాగే అవర్ హ్యాండ్ తీసుకుంటున్నా. మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ తీసుకోండి. మరి గంటల ముళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకే మూవ్ అయింది. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకే మూవ్ అయింది. సో ఈ మూవ్ అయింది కాబట్టి ఎంత? జస్ట్ 5 మినిట్స్ గ్యాప్ వచ్చింది. జస్ట్ 5 మినిట్సే మూవ్ అయింది అది. సో అది 5 మినిట్స్ మూవ్ అయింది. మరి అంటే ఇంటర్వెల్స్ 5 అంటే 5 మినిట్స్ కదా, అట్లా ఇంటర్వెల్స్ తీసుకోవాలి గ్యాప్. ఇది 5 మినిట్స్ డిస్టెన్సే మూవ్ అయింది. మరి నిమిషాల ముళ్ళు మొత్తం తిరిగి వచ్చింది అని అంటే మరి 60 నిమిషాల మూవ్ అయినట్టే కదా అది. అంటే 60 మినిట్స్ మూవ్ అయింది. ఇది 60 మినిట్స్ మూవ్ అయింది. మరి నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కంటే ఎంత ఎక్కువగా పొందింది అని అంటే 60కి డిఫరెన్స్ ఎంత అంటే 55 మినిట్స్ వస్తుంది. ఎంత వస్తుంది? 55 మినిట్స్ అంటే 55 నిమిషాలు ఎక్కువ పొందుతుంది అనేది కాన్సెప్ట్. సో 55 మినిట్స్ ఆప్షన్ 4th అనేది కరెక్ట్ అని చెప్పాలి. ఇది తీసుకోవాలి. అర్థమైందా? ఇక్కడైనా డిజైన్ తీసుకుంటూ ఉండద్దు. జస్ట్ 1 అవర్ అన్నాడా, 1 అవర్ అంటే ఇది మొత్తం తిరిగింది కాబట్టి 60, అలా అది ఒకటే 5 మినిట్స్ గ్యాప్ వస్తుంది కాబట్టి 5 మినిట్స్. అర్థమైందా? సో అలా తీసుకోవాలి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద యాంగిల్ కవర్డ్ బై ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఇన్ ఏ మినిట్ అన్నాడు. అది చేయరాదా మనకి? సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ఇక్కడ మినిట్ హ్యాండ్ అన్నాడు కదా. సో డైరెక్ట్ ఇక్కడ నిమిషాల ముళ్ళు 9 నిమిషాల్లో అన్నాడు. చూడండి, ఈ క్లాక్ ఇక్కడ చూడండి 9 మినిట్స్ అనేది ఇక్కడ. సో 9 మినిట్స్, అందుకే కొంచెం అటు ఇటు చూస్తున్నా. సో వాట్ ఈస్ ద యాంగిల్ కవర్డ్ బై ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఇన్ 9 మినిట్స్ తెలియత. సో చేయొచ్చు. సో బేసిక్స్ ఏంటంటే నాన్ మాస్ వాళ్ళకి నేను కంప్లీట్గా సో వాళ్ళు లైన్కి వచ్చేసరికి ఇప్పుడు నా డెప్త్ అందుకోవాలంటే కొంచెం బేసిక్స్ ఎక్స్ట్రా వినాల్సి వస్తుంది కాబట్టి అవి అట్లా తీసుకున్నా. అర్థమైందా? సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 9 నిమిషాల్లో ఎన్ని డిగ్రీల కోణం చేస్తుంది, ఎన్ని డిగ్రీల కోణం చేస్తుంది అన్నాడు. నిమిషాల ముళ్ళు. మరి నిమిషాల ముళ్ళు అన్నాడు అంటే మనం అనుకున్నాం కదా, నిమిషాల ముళ్ళు మినిట్ హ్యాండ్ అనేది నిమిషానికి ఒక మినిట్కి ఎన్ని డిగ్రీస్ చేస్తుంది? 6 డిగ్రీస్ ఇంటూ ఎన్ని మినిట్స్? 9 మినిట్స్ మల్టిప్లై చేస్తే ఎన్ని డిగ్రీలు వస్తుంది? 54 డిగ్రీస్. సో ఆప్షన్ ఎంత అన్నట్టు? సో 54 డిగ్రీస్. రైట్, అలా తీసుకోవాలి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యాంగిల్ కవర్డ్ బై ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఇన్ 15 మినిట్స్ అన్నాడు. సో ఇక్కడ నిమిషాల ముళ్ళు 15 నిమిషాలలో ఎన్ని డిగ్రీల కోణం చేస్తుంది అని అంటే మళ్ళీ సేమ్ కదా ఇక్కడ. సో అంటే ఇవి ప్రీవియస్ క్వశ్చన్ అన్నట్టు. సో స్టార్టింగ్లో ప్రీవియస్ అనేది 2016 ఆ టైంలో కాబట్టి సో అలా బేసిక్స్ రిపీట్ అయింది. అలా తీసుకుంటే మనకి నిమిషాల ముళ్ళు అన్నాడు. సో మినిట్ హ్యాండ్ అంటే మనం ఏం రాసుకోవచ్చు? నిమిషాల ముళ్ళు ఒక నిమిషానికి ఎంత చేస్తుందని చెప్పుకున్నాం మనం? 6 డిగ్రీస్. ఒక నిమిషానికి 6 డిగ్రీస్. మరి 15 నిమిషాలలో అన్నాడు. మరి ఇలాంటప్పుడు ఇంటూ ఎంత అన్నట్టు? 15 మినిట్స్. ఇగో ఇట్లా మినిట్స్ అని పెట్టుకోండి దాన్ని. సో ఇట్లా 15/1 అని పెట్టుకోండి మినిట్స్ అన్నట్టు. అర్థమైందా? సో అలా ఇక్కడ 15 6 ఎంత అంటే 90 డిగ్రీస్ ఆన్సర్ అయిపోతుంది. సో ఆప్షన్ 3rd అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, సో వాట్ ఈస్ ద యాంగిల్ కవర్డ్ బై ద అవర్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఇన్ 22 మినిట్స్ అంటే ఆ గంటల ముళ్ళు 22 నిమిషాల్లో ఎన్ని డిగ్రీల కోణాన్ని తిరుగుతుంది అన్నాడు. మరి గంటల ముళ్ళు అన్నాడంటే సో గంటల ముళ్ళు అన్నాడంటే మనం ఏం చేసుకోవాలి చెప్పండి? గంటల ముళ్ళు ఏమని చెప్పినా నేను? సో గంటల ముళ్ళు నిమిషానికి ఎంత చేస్తుంది అని అంటే ఏమని చెప్పుకున్నాం మనం? అంతే కదా, గంటల ముళ్ళు. సో ఇక్కడ 360 బై ఎంత? 12 అవర్స్. అప్పుడు ఎంత డిగ్రీస్ చేస్తుంది? 30 డిగ్రీస్ పర్ అవర్ అన్నట్టు. ఇది పర్ అవర్. సో పర్ అవర్ అనేది తీసుకున్నాం. రైట్, ఇది పర్ అవర్. కానీ నిమిషానికంటే ఏమనుకున్నాం మనం చెప్పండి? పర్ మినిట్. సో మినిట్కి అయితే మనకి ఏమనుకున్నాం మనం? ½ డిగ్రీస్. ఎందుకంటే 30 డిగ్రీస్ బై 60 వస్తుంది కాబట్టి అప్పుడు అది కట్ చేస్తే నాకు ½ డిగ్రీస్ వచ్చింది. ఇప్పుడు ½ డిగ్రీస్ అనేది పర్ మినిటే కదా. మరి ఒక మినిట్కి ½ డిగ్రీస్ వచ్చినప్పుడు మరి అలాంటి ఎన్ని నిమిషాలు అన్నాడు ఇక్కడ? సో 22 మినిట్స్. సో 22 మినిట్స్ అంటే ఏం రాసుకోవచ్చు? 2 ఎంత? 11. సో 11 డిగ్రీస్ ఆన్సర్. ఇదంతా చేసుకుంటూ ఉండద్దు. అర్థమవుతుందా?
ఎలాగ రిపీట్ అయింది కదా అని నేను చెప్తున్నా. ఓకేనా? సో సెకండ్ వన్ అనేది 11 degrees రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద టైం టేకెన్ బై ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ కవర్స్ 132 degrees యాంగిల్ అన్నాడు. సో ఇక్కడ నిమిషాల ముళ్ళు 132 degrees కోణాన్ని ఎంత సమయంలో పరిభ్రమించును? నిమిషాల ముళ్ళు. మరి నిమిషాల ముళ్ళు అనేది ఇచ్చిండు, కానీ ఇంతకుముందు టైం ఇచ్చిండు, ఇప్పుడేమో యాంగిల్ ఇచ్చిండు. 132 degrees కోణాన్ని ఎంత సమయంలో అంటే వెళుతుంది, కవర్ చేస్తుంది అన్నాడు. రైట్. సో ఇది కూడా యాంగిల్ ఇచ్చినప్పుడు మంచిదే. సో చిన్న చిన్న క్వశ్చన్లోనే మనం చూడాలి. సరే, నిమిషాల ముళ్ళు అనేది మినిట్ హ్యాండ్ అనేది తీసుకున్నాం. మరి నిమిషాల ముళ్ళు మనం తీసుకున్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి? సో మనం నిమిషాల ముళ్ళు నిమిషానికి ఎన్ని డిగ్రీలు అనుకున్నాం చెప్పండి? నిమిషాల ముళ్ళు నిమిషానికి, సో ఒక మినిట్కి ఏమనుకున్నామంటే 6 degrees అనుకున్నాం. మరి అలాంటి ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి? 132. సో అప్పుడు 132 degreesకి ఎంత అని తీసుకుంటే అప్పుడు క్రాస్ మల్టిప్లై చేయాలి. సో ఇది 1 కదా, అప్పుడు 1 కాబట్టి 1 × 132 degrees బై 6 degrees వేస్తాం. అప్పుడు 6 తీసుకుంటే 6 2 12, 6 2 12 అంటే ఇక్కడ నిమిషాలకు వస్తుంది. ఎప్పుడైతే యాంగిల్ బై యాంగిల్ అవుతుందో అది మినిట్స్లోకి మారుతుంది. అప్పుడు మనకి ఎంత రాసుకోవచ్చు అంటే 22 minutes అనేది ఆన్సర్ అవుతుంది. సో 22 నిమిషాలని చెప్పాలి. లేదనుకుంటే డైరెక్ట్ మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ 132 degrees బై ఏం రాసుకోవచ్చు 6 degrees అని తీసుకుంటే సో టోటల్ బై సో ఈచ్ వన్. అప్పుడు టోటల్ బై ఈచ్ వన్ అంటే సో నంబర్ ఆఫ్ మినిట్స్ అనేది వస్తుంది. సో నంబర్ ఆఫ్ ఏం రాసుకోవచ్చు అన్నట్టు మినిట్స్ అనేది వస్తుంది. రైట్. సో అప్పుడు మనకి వచ్చే వాల్యూ 6 ఎంతలు తీసుకోవచ్చు 2 మళ్ళీ 6 ఎంత 2 అనేది మినిట్స్లోకి వస్తుంది. అర్థమవుతుందా? సో 22 minutes అనేది ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద యాంగిల్ కవర్డ్ బై ద మినిట్ హ్యాండ్ ఇన్ 35 minutes అన్నాడు. సో గంటల ముళ్ళు 35 నిమిషాల సమయంలో ఎన్ని డిగ్రీల కోణాన్ని చేస్తుంది తిరుగును? మరి ఎన్ని డిగ్రీల కోణాన్ని 35 నిమిషాలంటే మనం డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే గంటల ముళ్ళు, అవర్ హ్యాండ్ కదా, గంటల ముళ్ళే కదా, గంటల ముళ్ళు ఈ 35 నిమిషాలు అన్నాడంటే నిమిషానికి అన్నట్టే తీసుకోవాలి కదా. మరి నిమిషానికి ఎన్ని డిగ్రీలు చేస్తుందన్న నేను 1/2 degrees చేస్తుంది అన్న. మరి అలాంటప్పుడు ఎన్ని నిమిషాలు అన్నాడు ఇక్కడ 35 minutes. 35 minutesకి యాంగిల్ ఎంత అంటే అప్పుడు నువ్వేం చేస్తావు 35ని సగం చేసేయి. సో 35ని సగం చేస్తే నీకు ఎంత వస్తుంది 17.5 degrees వస్తుంది. సో 17.5 degrees 17.5 degrees అనేది ఆన్సర్ అవ్వాలి. నిమిషానికి హాఫ్ అయినప్పుడు 35కి ఎంత అన్నట్టే కదా, అట్లా తీసుకోవాలి. సో ఆప్షన్ ఏం రాసుకోవచ్చు 4th one. రైట్. మరి నెక్స్ట్ వన్ తీసుకున్నాం. వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై అవర్ హ్యాండ్ ఇన్ ఆర్డర్ టు మేక్ అన్ యాంగిల్ ఆఫ్ 73 degrees? అంటే ఇప్పుడు క్రిటికల్ అన్నట్టు కొంచెం మనం డిఫికల్ట్గా మారుస్తున్నాం. ఇక్కడ 73 degrees కోణం చేయడానికి గంటల ముళ్ళకు పట్టే సమయం ఎంత అన్నాడు. మరి గంటల ముళ్ళకు 73 degrees అన్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే కాన్సెప్ట్ ఇది. సో ఇక్కడ గంటల ముళ్ళు అని తీసుకుంటాం కదా, సో అవర్ హ్యాండ్ అనేది మరి 72 degrees కోణం చేయడానికి టైం ఎంత? మరి టైం ఎంత అంటే టైం కదా మనకు కావాలి. అందుకోసం మనం ఏం చేయాలంటే ఇది 1 minute ఎంత తీసుకోవచ్చు, అవర్కి ఎంత తీసుకోవచ్చు అని తెలుసు కదా గంటల ముళ్ళది. అప్పుడు గంటల ముళ్ళు 1 నిమిషానికి 1 minuteకి 1/2 degrees చేస్తుంది. 1 minuteకి ఎంత 1/2 degree చేస్తుంది. అలాంటప్పుడు మనకి 73 degreesకి వాల్యూ ఎంత అని తీసుకోవాలి. అర్థమవుతుందా? 73 degreesకి వాల్యూ ఎంత అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది 73 degrees బై 1/2 వస్తుంది. మరి 73 degrees బై 1/2 అంటే అది రివర్స్ చేస్తే ఏమవుతుంది 73 degrees దాన్ని రివర్స్ ఇంటూ 2/1. 73 2s మనం యాంగిల్ అన్నప్పుడు యాంగిల్ క్యాన్సిల్ అయితే మనకు వచ్చే ఆన్సర్ దేంట్లోకి వస్తుంది అన్న నేను నిమిషాల్లోకి వస్తుంది అన్న. మరి 73 2s ఎంత వస్తుందో చెప్పండి 146 minutes. ఇట్లా 1 రాస్తే దాన్ని మినిట్స్లో రాసినట్టు. సో ఇలా మనం రాసుకున్నాం. మరి 146 minutes అంటే ఏమని చెప్తారు మీరు చెప్పండి 2 hours. అంటే ఇక్కడ బై 60 అని తీసుకుంటాం కదా. సో 146 సో బై ఎంత అంటే 60 గంటకి ఎంత అన్నట్టు 60 నిమిషాలు. 60 ఎన్ని టైమ్స్ అవుతుంది 2 times అంటే 2 times అవుతుంది కాబట్టి 2 గంటల
మరి ఇంకేం చెప్పచ్చు? సో 2 6 2 120, ఇంకా 26 బ్యాలెన్స్. సో 26 రిమైండర్ కాబట్టి అప్పుడు మనం 2 hours ఎంత అన్నట్టు 26 minutes అని చెప్పచ్చు. సో 26 minutes అని చెప్పచ్చు. దాన్ని అలా ఇవ్వకుండా ఈ టైప్లో ఇస్తాడు. అలా ఈ టైప్లో ఇస్తే దాన్ని ఏమనుకోవచ్చు మనం? సో చూడండి 2 hours, సో 6 minutes అంటే 26 minutes అనేది ఆన్సర్ చెప్పాలి. 2 hours 26 minutes అనేది ఆన్సర్ చెప్పాలి. అర్థమైంది కదా? సో ఇలాంటి క్వశ్చన్స్ చూడాలి. 2 hours 26 minutes ఎక్కడ? సో ఆప్షన్ 2. ఓకేనా? సో ఇది కూడా మనకి మంచి క్వశ్చన్ అనే చెప్పాలి. రైట్, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై అవర్ హ్యాండ్ ఫ్రమ్ 8 AM to 8:35 AM యాజ్ ద సేమ్ డే అన్నాడు. సో 8 గంటల నుండి 8 గంటల 35 నిమిషాల వరకు అదే రోజు గంటల ముళ్ళు చేసే కోణం ఎంత? అర్థమవుతుందా? సో ఇలా క్లాక్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి. సో క్లాక్ 12, అలాగే 3, అలాగే 6, అలాగే 9. సో 8 గంటల నుండి 8 గంటల 35. సో ఇది 8, ఇది 7. అర్థమైందా? అప్పుడు మనం సో ఇక్కడ కదా 8 గంటలు అంటే ఏమవుతుందని చెప్తాం ఇక్కడ. సో ఇది గంటల ముళ్ళు 8 అవుతుంది కదా, గంటల ముళ్ళు. మరి నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉండాలి? 12 పైన. అంటే ఇది మినిట్ హ్యాండ్ అని తీసుకోవచ్చు, ఇదేమో అవర్ హ్యాండ్ అని తీసుకోవచ్చు. కానీ మనకి ఏం అడుగుతున్నాడు ఇక్కడ? సో గంటల ముళ్ళు తిరగడానికి, గంటల ముళ్ళు తిరిగి చేసే కోణం ఎంత? నిమిషాల ముళ్ళు అడిగిండా? లేదు, గంటల ముళ్ళు గురించి అడిగిండంటే మరి నిమిషాల ముళ్ళు ఎక్కడి వరకు వస్తుంది? సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు వస్తుంది. అంటే సో 35 అన్నాడంటే సో 35 అంటే ఇక్కడ సో నిమిషాల ముళ్ళు వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ? నిమిషాల ముళ్ళు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చింది ఇది. రైట్, 35 అవుతుంది. సో 35. మరి ఇది ఇక్కడే ఉంటుందా? సో ఇక్కడ వరకు వెళ్తుంది. చూడండి, ఇక్కడ వరకు వెళ్తుంది. సో ఇక్కడ వరకు వెళ్తుంది. కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ యొక్క సో యాంగిల్ ఎంత? సో టీటా ఎంత? అప్పుడు అది 8 నుండి 8:35. ఇదంతా అవసరం లేదు, నేను ముందే చెప్తున్నా. ఇది జస్ట్ డిజైన్ మీకు అర్థం కావడానికి ఇలా తీసుకుంటామని చెప్పడానికి తప్ప ఎగ్జామ్లో అయితే ఇలా చేయదు. సింపుల్గా ఇలా వెళ్ళిపోవాలి. 8 AM టు ఏమన్నాడు మనకి? 8:35 AM. ఎన్ని మినిట్స్ ఇచ్చింది? 35 minutes. సో 35 minutes కంటే మనం ఈచ్ మినిట్ ఏమని చెప్తున్నాం మనం? నిమిషానికి అది ఎన్ని డిగ్రీలు చేస్తుంది? ½ degrees. దాన్ని హాఫ్ చేసేయండి. అలా హాఫ్ చేసేస్తే నీకు ఏమొస్తుంది ఇక్కడ? 17.5 వస్తుంది. ఎంత వస్తుంది ఇక్కడ? 17.5 వస్తుంది. అర్థమవుతుందా? ఆ రకంగా 17.5 డిగ్రీలు చేస్తుందని చెప్పేయచ్చు. సో ఆప్షన్ ఎంత అంటే 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై అవర్ హ్యాండ్ ఫ్రమ్ 11:15 AM to 12:30 PM ఆన్ ది సేమ్ డే? అర్థమవుతుందా? మరి ఉదయం 11 గంటల 15 నిమిషాల నుండి సో మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు గంటల ముళ్ళు చేసే కోణం ఎంత? ఒక్కసారి చెప్పండి నాకు ఇక్కడ. సో 11:15 అవుతుంది. అలాగేనా? 11:15 AM టు ఎక్కడి వరకు ఇచ్చిండు ఇక్కడ? 12:30 PM వరకు ఇచ్చిండు. 12:30 PM. 12 అంటే పిఎంఏ కదా, అలా తీసుకోండి. మరి మధ్యలో 12 తీసుకోండి, 12 PM. మధ్యలో 12 PM అయితే దీని నుండి దీనికి ఎన్ని నిమిషాల గ్యాప్ ఉంది? 45 minutes. ఎన్ని నిమిషాల గ్యాప్ ఉంది? 45 minutes. మరి ఇక్కడ నుండి ఇక్కడ ఎంత గ్యాప్ ఉంది అన్నట్టు? 30 minutes. ఎంత గ్యాప్ ఉంది? 30 minutes. అంటే 45 + 30 రెండు కలిపితే టోటల్ టైం డిఫరెన్స్ ఎంత అన్నట్టు ఇక్కడ? 75 minutes. ఎంత వస్తుంది? 75 minutes. 45 + ఇక్కడ 30. సో 75 minutes. మరి ఆ 75 minutes యాంగిల్ తీసుకోవాలంటే 1 minute మనం ఎంత యాంగిల్ చేస్తుందన్నాం ఇక్కడ? అవర్ హ్యాండ్ అన్నాడంటే సో అవర్ హ్యాండ్ అన్నాడంటే మనం ఎంత యాంగిల్ చేస్తుంది అనుకోవాలి? ½ degree. మరి ఎన్ని నిమిషాలు? సో 75 minutes అయితే దానిపైన ఏం చేయాలి మనం? ½ degree చేసుకోవాలి. ½ degree చేస్తే ఇప్పుడు 75ని సగం అన్నట్టే కదా. సో 75 సగం చేస్తే మనకు వస్తే 2 3s 6. మళ్ళా ఎంత రాసుకోవచ్చు? 2 7s 14.5. సో 37.5 degrees ఆన్సర్ అవ్వాలి. అర్థమవుతుందా? సో 37.5 degrees అనేది ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. క్లియర్ కదా? సో ఈ రకంగా మనం చేయాల్సి ఉంటుంది. రైట్, సో ఇట్లా మనం యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై మినిట్ హ్యాండ్ ఇన్ ఆర్డర్ టు మేక్స్ ద యాంగిల్ ఆఫ్ 192 degrees అన్నాడు. 192 డిగ్రీల కోణం చేయడానికి నిమిషాల ముళ్ళుకి పట్టే సమయం ఎంత? మరి 192 డిగ్రీల కోణం అంటే మరి నిమిషముల ముళ్ళు మనం ఏం తీసుకోవచ్చు చెప్పండి? నిమిషముల ముళ్ళు తీసుకుంటే ఇక్కడ
సో నిమిషానికి ఎంత చేస్తుంది ఇక్కడ 1 మినిట్కి? సో మినిట్కి 6 డిగ్రీలు చేస్తుంది. ఎన్ని డిగ్రీలు చేస్తుంది? 6 డిగ్రీలు. మరి నిమిషానికి 1 నిమిషానికి 6 డిగ్రీలు అయితే మరి 192 డిగ్రీలు చేయడానికి సో టైం ఎంత? అంతే కదా. క్రాస్ మల్టిప్లై చేస్తే 1 × 92 192 డిగ్రీస్ బై ఎంత అంటే 6 డిగ్రీస్. మరి 6 తోటి తీసుకుంటే 6 ఎంతలు తీసుకోవచ్చు? 3 జా 6 2 జా. అంటే మనకి ఎప్పుడైనా నేను ఇంతకుముందే చెప్పాను, యాంగిల్ బై యాంగిల్ అన్నాం అనుకోండి. సో యాంగిల్ బై యాంగిల్ వస్తే మనకు వచ్చేది దేంట్లోకి వస్తుంది? మినిట్స్లోకి వస్తుంది. రైట్, అందుకోసం ఇక్కడ మినిట్స్లో రావాలి కదా. అందుకోసం మనం 6 3 జా 6 2 జా మినిట్స్ అంటే 32 నిమిషాల సమయం పడుతుందని చెప్పచ్చు. సో ఆప్షన్ సో సెకండ్ వన్ చూడండి, 32 నిమిషాలు. దాన్ని 32 మినిట్స్ అని ఇలా చెప్పచ్చు, లేదంటే ఇలా చెప్పచ్చు. అర్థం చేసుకోవాలి. సెకండ్స్ అయితే ఏమన్నాలంట నేను? సో 32 మినిట్స్ అలా 40 సెకండ్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు డబుల్ లైన్ ఉంటుంది. సో అలా తీసుకుంటే 32 అలాగే 40. సో ఆ రకంగా తీసుకోవాలి. సో ఈ రకంగా మనం సెకండ్స్లలో మార్చుకుంటాం దాన్ని. రైట్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై మినిట్ హ్యాండ్ ఫ్రమ్ 8 AM to 8:25 ఆన్ ది సేమ్ డే? ఉదయం 8 గంటల నుండి 8:25 వరకు అదే రోజు నిమిషాల ముళ్ళు చేసే కోణం ఎంత? మరి చేసుకోవచ్చు కదా, సింపుల్ అది. సో ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ అన్నట్టు. చాలా వరకు నాన్ మ్యాథ్స్ వాళ్ళు మంచిగా నేర్చుకోవచ్చు అన్నట్టు బేసిక్. సో చాలా వరకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మోడల్లో ఈజీ అయిపోతుంది. సో 8 గంటల నుండి ఎక్కడి వరకు అన్నాడు? 8:25. సో 8 గంటల నుండి సో టు 8:25 ఇచ్చిండు. 8:25. మరి 8:25 అంటే ఎన్ని మినిట్స్ కవర్ అయింది చెప్పండి? 25 మినిట్స్. మరి 25 నిమిషాలు అంటే నిమిషాల ముళ్ళు అడిగిందా, గంటల ముళ్ళు అడిగిందా? నిమిషాల ముళ్ళు అనేది సో మినిట్ హ్యాండ్ అనేది మనం ఏమనుకున్నాం? మినిట్ హ్యాండ్ అనేది 1 మినిట్కి ఎన్ని డిగ్రీలు చేస్తుంది అన్న నేను? 6 డిగ్రీస్. అలాంటప్పుడు దీని ఇంటూ 6 డిగ్రీస్ చేసేయండి. అర్థమవుతుందా? అప్పుడు టోటల్ యాంగిల్ వచ్చేస్తుంది 25 6 ఎంత అన్నట్టు 150 డిగ్రీస్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 4th వన్ రైట్ అన్నట్టు. సో టైమింగ్స్ ఇచ్చినప్పుడు అర్థమవుతుందా? ఆ రకంగా వెళ్ళాలి. రైట్, ఇంకోటి ఏం తీసుకున్నాడంటే వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై మినిట్ హ్యాండ్ ఫ్రమ్ 4 PM to 5:25 PM ఆన్ ది సేమ్ డే? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం చేసిందంతా సింపుల్ అనిపించినాయి కదా, ఇది అలా కాదు అన్నట్టు. అర్థమవుతుందా? సో వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై మినిట్ హ్యాండ్ ఫ్రమ్ 4 PM to 5:25 PM ఆన్ ది సేమ్ డే? సాయంత్రం 4 గంటల నుండి అదే రోజు సాయంత్రం 5:25 వరకు నిమిషాల ముళ్ళు చేసే కోణం ఎంత? సో ఇది ఇంపార్టెంట్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ మనం ఒక క్లాక్ తీసుకుంటున్నాం. ఒక క్లాక్ తీసుకుంటున్నా. ఇది సో మనం ఒకటి క్లాక్ తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ అంటే ఇది. సో చాలా ఇంపార్టెంట్గా తీసుకోవచ్చు. ఇలా సో తీసుకున్నాం, ఒక క్లాక్ తీసుకున్నాం అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ సో 12 వస్తుంది, 3 వస్తుంది, 6 వస్తుంది, 9 వస్తుంది. రైట్, ఇప్పుడు సాయంత్రం 4 గంటలు. మరి 4 గంటల నుండి 4:25 నిమిషంలో ముళ్ళు ఎంత కోణం చేస్తుంది అన్నాడు కదా. అప్పుడు ఇక్కడ మనం తీసుకుంటే సో ఇది 4 కదా, 4 అలాగే 5 రైట్. నెక్స్ట్ 7, నెక్స్ట్ 8, నెక్స్ట్ ఇక్కడ 10 రాసుకోండి, 11 1 అలాగే 2 రాసుకోండి. 4 గంటల నుండి అన్నాడు. 4 గంటల నుండి అంటే 4 పైన గంటల ముళ్ళు వస్తుంది, అవర్ హ్యాండ్ అని చెప్తాం. రైట్, అలాగే 12 పైన నిమిషాల ముళ్ళు ఉంటుంది. సో మినిట్ హ్యాండ్ అంటాం. అర్థమవుతుందా? సో మినిట్ హ్యాండ్ అంటాం. మరి అది ఎంత తిరిగింది? 4 గంటల నుండి 5:25 అంటే చూడండి, 4 గంటల నుండి సో 5:25 వరకు, 5:25 సో 5:25 PM వరకు అంటే మధ్యలో 4 to 5 చూడండి, 4 to మనం ఇక్కడ మధ్యలో ఎంత 5, సో 5 PM. 4 to 5 PM ఎన్ని నిమిషాలు? 60 మినిట్స్. అలాగే 5 to 25 ఎన్ని నిమిషాలు? 25 మినిట్స్. కానీ మనకి ఇక్కడ ఇప్పుడు నువ్వు ఇది చెయ్యకుండా ఇలాగే చేసినావు అనుకోండి, 60కి 25కి గ్యాప్ ఎంత? మొత్తం ఎంత? 85 మినిట్స్. 85 మినిట్స్. మనం నిమిషాల ముళ్ళు మినిట్ హ్యాండ్ అనేది 1 మినిట్కి ఎంత చేస్తుందన్న నేను 6 డిగ్రీస్ చేస్తుంది. అర్థమైందా? మరి ఇంటూ ఏం చేయొచ్చు ఇప్పుడు నేను 6 డిగ్రీస్ అలా తీసుకున్నా అనుకోండి,
అప్పుడు నాకు 8 5 6 5 30, 6 8 41 అంటే 510 డిగ్రీస్ అవుతుంది. మరి 510 డిగ్రీస్ ఆప్షన్లో కనిపిస్తుందా? లేదు. సో చూడండి 510 వస్తుంది. మరి ఆప్షన్లో కనిపిస్తుందా? ఆప్షన్లో లేదు. అర్థమవుతుందా? ఆ రకంగా ఉండేసరికి మనకి ఏమవుతుంది అని అంటే మరి అది ఎందుకు లేదో చెప్తా చూడండి. మరి 525 అన్నాడంటే మళ్ళా నిమిషాల ముళ్ళు చూడండి. సో ఇక్కడ నుండి మొత్తం కవర్ చేసుకొని చూడండి, ఒకసారి మొత్తం కవర్ చేసుకొని అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ వరకు వచ్చింది, రైట్. సో ఇది కవర్ చేసింది. నిమిషాల ముళ్ళు ఇక్కడ స్టార్ట్ అయింది, మొత్తం కవర్ చేసుకొని వచ్చింది. 60 నిమిషాలు క్లోజ్ అయిపోయింది. మళ్ళీ 25 నిమిషాలు అంటే మళ్ళీ ఎక్కడికి రావాలి? 5 దగ్గరికి రావాలి. మళ్ళా 5 దగ్గరకు వచ్చింది, మళ్ళా 5 అంటే ఇప్పుడు నిమిషాల ముళ్ళు ఇక్కడ ఉంది అని అర్థం. నిమిషాల ముళ్ళు ఇక్కడ ఉంది, సో 5 దగ్గర ఉంది, రైట్. సో మినిట్ హ్యాండ్ అనేది ఈ పొజిషన్లో ఉంది. మరి అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మరి అక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే సో ఇది మనం మొత్తం తిరిగింది కదా అని 360 డిగ్రీస్ అయిపోతుంది. 360 డిగ్రీస్ అయిపోతుంది కాబట్టి సో ఒక సైకిల్ చూడండి, ఒక కంప్లీట్ అయింది అని అంటే ఒక సర్కిల్ కంప్లీట్ అయింది అని అంటే మనకి 360 డిగ్రీస్ కంప్లీట్ అయిందంటే మళ్ళీ 0 డిగ్రీస్కి వచ్చినట్టు. అర్థమవుతుందా? మళ్ళీ 0 డిగ్రీస్కి వచ్చినట్టు. 360 అయినా ఒకటే, 0 డిగ్రీస్ అయినా ఒకటే. సో అలా 0 డిగ్రీస్కి వచ్చినట్టు. మళ్ళీ 0 అంటే మళ్ళీ ఇక్కడికి ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ అన్నట్టు, అంటే 0 డిగ్రీస్ దగ్గర మొదలు పెడుతుంది. మళ్ళీ ఇగో ఇదే కౌంట్ అవుతుంది, మళ్ళీ ఇదే కౌంట్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎన్ని నిమిషాలు? 25. సో 25 మినిట్స్ తీసుకుంటాం. అర్థమవుతుందా? ఇది రాంగ్ అవుతుంది, రైట్. సో జస్ట్ 25 మినిట్స్ అవుతుంది. అప్పుడు ఆ 25 నిమిషాలని తీసుకోండి, రైట్. 25 నిమిషాలను తీసుకుంటే మనం ఎందుకంటే టోటల్ ఒక రౌండ్ కంప్లీట్ అయింది కాబట్టి 360 = 0 అయిపోయింది. సో 25 × 6 మినిట్స్ తీసుకోండి. అప్పుడు నాకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 150 డిగ్రీస్ అవుతుంది. అర్థమవుతుందా? 150 డిగ్రీస్. లేదు నేను ఇదే తీసుకుంటా అని నీకు అనిపిస్తే అప్పుడు దీన్ని ఏం చేయాలంటే సో మనం ఎంత తీసుకోవాలి? 720 నుండి మైనస్ చేయండి. అర్థమవుతుందా? సో మొత్తం అంగా తీసుకున్నాం అనుకోండి, 90 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 150 రావాలి. లేదనుకుంటే 360కి 150కి మధ్య డిఫరెన్స్ చూడండి. 360కి అంటే 510, 150 కదా 510. 360కి టోటల్ సర్కిల్ 360, 510 మధ్య డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ మనకి ఏమవుతుంది అని అంటే 150 డిగ్రీస్ యాంగిల్ అవుతుంది. అర్థమవుతుందా? అలా 150 డిగ్రీస్ యాంగిల్ మనం సాల్వ్ అంటే ఆప్షన్ ఏ అనేది సెలెక్ట్ చేయాలి. అర్థమైంది కదా?